అతడు ఎంతగా దేవుని మందసం దగ్గర పరిచర్య చేస్తాడు. కారణం, ఒబేదెదోము ఎందుకు అంతగా పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడంటే 3 నెలలు తన దగ్గర దేవుని మందసం ఉండటం వల్ల తన బిడ్డలు తన కుటుంబం ఏ రీతిగా దీవించబడ్డారో తన కళ్ళారా చూస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాడు కనుక ఆ ఆశీర్వాదం విడిచిపెట్టుకోవడానికి రాజాజ్ఞను బట్టి మందసాన్ని తీసుకెళ్తున్నారు, దాన్ని తను ఆపలేడు. కానీ ఆ మందసం ఎక్కడున్నా నేను కూడా అందులో ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూస్తే తెలుస్తుంది, రుచి చూడకుండా తెలియదు. మందసం అంతకుముందు 20 సంవత్సరాలు ఉంది. అభ్యాతారంలో ఏమీ ఆశీర్వాదం రాలేదు, ఆశీర్వదించబడలే. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఉంది, దీవించబడ్డారు. కారణం, నువ్వే రీతిగా వినియోగిస్తావు. నీకు ఇవ్వబడినది నువ్వు వినియోగించుకోవడంలో ఉంది. నువ్వు భయభక్తులు కలిగి దేవుని ఎదుట ఉన్నావు అనుకో, ఆ ఆశీర్వాదం వేరే ఉంటుంది. నిర్లక్ష్య పెట్టావనుకో, ఆ పరిస్థితి వేరే ఉంటుంది. దేవునిని మనం ఎరిగి రుచి చూచి తెలుసుకున్నాయి. దేవుని ఆరాధించట్లోని మాధుర్యత, దేవుని సేవించట్లో వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకొనాలి. దేవుడు కోరుకునేది ఎంత భయభక్తులు కలిగి ఉంటామో కృప అంత అధికంగా ఉంటుంది.